మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఈరోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం. ఇదే కాదు, ఆనాడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి 10 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు